కామెడీ షో 'జబర్దస్త్' అనగానే ముందుగా గుర్తొచ్చేది హాట్ యాంకర్స్ రష్మి గౌతమ్, అనసూయ. ఆ తర్వాత ఎంతమంది యాంకర్స్ వచ్చినప్పటికీ వీళ్ళ ప్లేస్ను భర్తీ చేయలేకపోయారు. అయితే తాజాగా రష్మి గౌతమ్ 'జబర్దస్త్' షోలో అవకాశం కోసం విషం తాగింది అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు ఆటో రాంప్రసాద్. మరి అసలు ఏం జరిగిందో మనం కూడా తెలుసుకుందాం పదండి. బుల్లితెరపై హాట్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన అనసూయ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. యాంకర్ అంటే ఇలాగే ఉండాలి అన్న మూస పద్ధతి రూల్స్ని బ్రేక్ చేసి అదే పాపులారిటీతో సినిమాలలో అవకాశం కూడా దక్కించుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల అవకాశాలు రావడంతో వాటితోనే ఫుల్ బిజీగా ఉంది అనసూయ. మరోవైపు రష్మి గౌతమ్ సినిమాలలో ట్రై చేసి డీలా పడింది. పెద్దగా సినిమా అవకాశాలు లేక కంప్లీట్గా టెలివిజన్ పైనే ఫోకస్ చేస్తుంది. ఆమె ఉందంటే షో అంతా పంచులు నవ్వులతో నిండిపోతుంది. గ్లామర్ కామెడీకి కామెడీ అన్నట్టుగా ఉంటుంది ఆ షో. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్స్ మాత్రమే కాదు, ఇప్పటిదాకా ఎంతోమంది కమెడియన్లు కూడా బాగా పాపులర్ అయ్యారు. అందులో హైపరాది సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ కూడా ఉన్నారు. ఇంతకుముందు సుడిగాలి సుధీర్ టీంలో ఉన్న ఆటో రాంప్రసాద్ ప్రస్తుతం టీం లీడ్గా మారాడు. గతంలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు ఒక టీంగా ఉండేవారు. ఈ ముగ్గురు వేసే పంచులు, స్టేజ్పై వేసే స్కిట్లు మంచి కామెడీ టైమింగ్తో ఆకట్టుకునేవి. అప్పట్లో ఈ ముగ్గురు స్కిట్ కోసమే ఎక్కువగా జబర్దస్త్ షోని చూసేవారంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వేరే సినిమాలు, షోలతో బిజీ అయ్యారు. ఆటో రాంప్రసాద్ టీం లీడర్గా మారి తన కొత్త టీంతో ప్రస్తుతం జబర్దస్త్లో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే రాంప్రసాద్ రష్మి జబర్దస్త్లో ఛాన్స్ కోసం విషం తాగింది అంటూ చేసిన కామెంట్స్ కోసమే. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో ఆటో రాంప్రసాద్ రష్మికి సంబంధించిన ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అయితే అదంతా స్కిడ్లో భాగంగానే జరిగింది. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేస్తారని రష్మి విషం తాగుతూ అంటూ మధ్యలోనే ఆపేసి ఇంతలో యాజమాన్యం ఆపి 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తావు అని చెప్పగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది అంటూ న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా చెప్పేశాడు. ప్రస్తుతం ఈ తాజా జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుండగా ఈ శుక్రవారం శనివారం కొత్త ఎపిసోడ్లు టీవీలో టెలికాస్ట్ కాబోతున్నాయి. అంతలోపు ప్రోమో ద్వారా ఈ వారం కామెడీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేసేలా చేశారు. ఇక ఇప్పుడు ఈ ప్రోమోను చూశాక ఈ వీకెండ్ టెలికాస్ట్ కాబోతున్న జబర్దస్త్ 2 ఎపిసోడ్లు కూడా హిలేరియస్గా ఉండబోతున్నాయన్న విషయం అర్థమవుతుంది.